ధూమనిచ్చిన పాపం కలియుగ లక్షణాలు ప్రారంభం ఇడుముల మార్పుతో కలియుగం అడుగు పెట్టే శాంతి చేజారిన వాతావరణంలో సందేహాల మేఘం కమ్మే ధర్మరాజు ఆసనంపై ప్రశాంతంగా ఉన్నా లోపల ఉద్వేగాలు పుట్టే కాలరేఖలు కలిగే అపశకునాల దృశ్యాలు ప్రజలలో భయం వేదాలను మర్చిన జనుల హాస్యమైన ధోరణి అర్జునుడు నిగ్రహంతో నడిచి వస్తూ రాజ్యము వదిలిపెట్టి మనో నిగ్రహము తోడుగా తీసుకువచ్చే అప్పట్లోక మహాశూన్య గర్వవంతుడు ధర్మాన్ని గోవుల రూపంలో నిందించే పసివాడై ఉన్న పశువును కడతేర్చే అన్యాయం అక్కడే ఆరంభమయ్యే పాపం ధర్మదేవుడు పాదములు 40 ఉండగా కలియుగంలో కేవలం ఒక్క పాదమై నిలవాల్సిన దుస్థితి రూపంలో ఉన్న ధర్ముడు కదలలేక విలపించే ధర్మ నశించే నన్ను ఎవడు నిలిపి పెడతాడు అన్నాడు ధర్మరాజు వస్తుండగా వేద పాఠాలు ఆగిపోయే వేద గాత్రాల బదులు గోధూమనిచ్చిన పాపపు ఆర్తనాదం వినిపించే కోపంలో కాదు ధర్మ బోధతో ఆయన అడుగులు పట్టాయి న్యాయం కోసం ఆయుధం తీసుకున్న సమయం ఇది నీవెవరు అన్న ప్రశ్న ఆ పాపుడు భయపడ్డాడు నిజముగా ఆయనకు తట్టిన శిక్ష కాల ప్రవాహమే అన్నాడు పాపుడు పాపమే తన వేషమని అంగీకరించే ధర్మరాజు తీర్పుతో న్యాయపు ధ్వని మారే ధర్మరాజు ఎదుట కాల విషాద చిత్తం పశుపరాధం చేసిన వాడికి శిక్ష సిద్ధమయ్యే కాని ధర్మరాజు కోపములో కాక ధర్మబోధతో తీర్పు పలికే కలియుగాన్ని తుడిచేయాలన్న కోరిక పుట్టే కాని కాలమే కదా ప్రభువు క్షమించి గుడిచే ధర్మం గో రూపములో కణువణికిస్తూ నిల్చున్న దృశ్యం నీ న్యాయమే మాకు రక్షణ అన్న వేద శబ్దం ధూమం మిశ్రమమైన నిత్య జీవితం గోపాలుడు లేనప్పుడు గోపాలిత్వం రాజులకు భారం ప్రజలకు నిశ్చయం చెప్పే ఇది ప్రవేశం మాత్రమే ఈ యుగంలో మనం ఉండాలి ప్రజలు భయపడగా ధర్మరాజు ధైర్యం కలిగించే సత్యాన్ని నిలుపుదాం అదే కలియుగపు నీతం కలియుగపు లక్షణాలు మొదలయ్యే సంకేతాలు ద్రవ్య పరత్వం మాయ బంధవ శాంతి శత్రము ధర్మం తిరిగి నిలవాలంటే భక్తితో కూడిన జీవితమే మార్గమని చెప్పే కలియుగుడు అడిగే నాకు ఆశ్రయం కావాలి ధర్మరాజు దయతో 4 చోట్ల ఇచ్చే అధర్మం ఉన్న చోటే నీ స్థానం అన్నాడు జూదం మద్యం వ్యభిచారం పశుహింసలు వీటిలో మాత్రమే కలియుగాధికారం ప్రజలు నవ్వినా నెట్టినా రాజు చెప్పిన వాక్యం వేద వాక్యంగా మారే ధర్మ
బ్రహ్మదేవుడు మళ్ళీ రెండు కాళ్ళపై నిలవగలిగే ధైర్యం న్యాయం ద్వారానే అది సాధ్యమయ్యే మానవ ధర్మానికి కాపలాదారి లేని రోజుల్లో ధర్మరాజుని నీతి ఆదర్శంగా నిలవవలే ఓం శ్రీకృష్ణాయ నమః కలియుగములో నిలిచే ధర్మం అంటే నిజాయితీతో జీవించే మనుషులే భగవతుని ప్రతిరూపం